అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. హిందువులు గ్రహాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఈ సమయంలో ఎవరు ఏ పని చేయరు. ఇక గర్భిణీ స్త్రీలు అయితే ఆ సమయంలో బెడ్ కూడా దిగరు, కాళ్ళు కదపరు. ఇక బ్రాహ్మణులు అనుష్ఠానం జపం చేసుకుంటారు. ఈ ఏడాది మార్చి 29న సూర్యగ్రహణం రాబోతుంది. ఆ రోజు ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని జపం చేస్తే అనేక శుభ ఫలితాలు పొందుతారని పండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ మంత్రం ఏంటో తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణాన్ని చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఈ ఏడాది మార్చి 29న సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఆ రోజు మధ్యాహ్నం 2:21 ప్రారంభమై సాయంత్రం 6:16 ముగుస్తుంది. జ్యోతిష్య పండితులు తెలిపిన దాని ప్రకారం ఆ రోజు గ్రహణం అయిన తర్వాత దాన ధర్మాలు చేయడం చాలా మంచిదని చెబుతున్నారు. గ్రహణం సమయంలో అనుష్ఠానం జపం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. సూర్యగ్రహణ సమయంలో సూర్యుని మంత్రాన్ని పలుమార్లు చదవడం వలన చాలా ఉపయోగాలుంటాయి. సూర్య మంత్రాన్ని జపం చేయడం వలన కెరియర్, వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. ఇంకా దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు జపాన్ని చేయించుకుంటే ఇంకా తగ్గుతాయి అని అంటారు. సూర్యగ్రహణం రోజున చదవాల్సిన సూర్యమూల మంత్రం ఓం హ్రీం హ్రీం హోం స్వహ సూర్యాయ నమః. ఈ బీజాక్షరాలను తప్పులు లేకోకుండా పఠించాలి. ఇది చదవలేని వారు కింద తెలిపిన శ్లోకాన్నైనా పఠించవచ్చు. కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతం తమోరిం సర్వ పాపాగ్నిం ప్రణతోస్మి దివాకరం. ఇది సూర్యుడికి సంబంధించిన ప్రాథమిక మంత్రాలు. సూర్యగ్రహణం రోజున మాత్రమే కాదు, ఈ మంత్రాన్ని ఇతర రోజులలో కూడా జపించడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి. సూర్యగ్రహణం రోజున మీరు ఈ సూర్య మంత్రాన్ని జపిస్తే అది జీవితంలో ఆనందం, శాంతిని తెస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యుడికి జ్ఞానాన్ని అధిష్టాన దైవంగా కూడా పరిగణిస్తారు. కనుక సూర్యగ్రహణ సమయంలో సూర్యునికి సంబంధించిన మంత్రాన్ని జపిస్తే అది జ్ఞానాన్ని, తెలివితేటలను పంచుతుంది. ఈ మంత్రాన్ని సూర్యగ్రహణం రోజు నుంచి ప్రారంభించి ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారం జపించడం అత్యంత ఫలవంతమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. హోప్ యూ ఆల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకా వీడియోస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి.